డైలీ టేస్ట్ ది డైలీ. రెండు ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పటికే బలంగా ఉన్న బంధం ఇక ఫెవికాల్ స్టేజ్కు వెళ్తోందా? నీకు నేను నాకు నువ్వు అనుకుంటూ ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకునే భారీ స్కెచ్ రెడీ అవుతోందా? ఇద్దరం కష్టకాలంలోనే ఉన్నాం, మనం బరంపురం అనుకుంటున్నారా? ఒక పార్టీ ముఖ్యుడి ప్రోగ్రాంలో మరొక పార్టీ జెండాలు అందుకే కనిపించాయా? ఏవా రెండు పార్టీలు, ఏంటా అనుబంధాలు, అంతరంగాల కహాని ఏంటో చూద్దాం పదండి. తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మళ్లీ అధికారం కోసం తహతహలాడుతోంది. ఏ చిన్న ఛాన్స్ని వదిలిపెట్టకుండా వీలైనంతగా ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు పార్టీ లీడర్స్. ఈ క్రమంలోనే పార్టీ తరపున గెలిచిన సర్పంచుల సన్మాన కార్యక్రమం పేరిట ఖమ్మం జిల్లాలో పర్యటించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ సందర్భంగానే ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. అదే మొత్తం రాష్ట్రంలోని హాట్ పొలిటికల్ డిస్కషన్స్ కు కారణమవుతోంది. కూసుమంచి మండలం నాయకన్గూడెంలోకి కేటీఆర్ కాన్వాయ్ ఎంటర్ అవగానే ఆయనకు ఘనస్వాగతం పలికాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఆ సందర్భంగా కనిపించిన సీన్ గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలకడం, ర్యాలీ తీయడం కామన్. కానీ అదే ర్యాలీలో అనూహ్యంగా వైసీపీ జెండాలు ప్రత్యక్షం కావడం ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. వైసీపీ అధ్యక్షుడు జగన్ అభిమానులు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంతటితో సరిపెట్టకుండా జై జగన్, జై కేటీఆర్ అంటూ ఇద్దరిని కలిపి నినాదాలు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదే తరహాలో ఆ మధ్య ఏపీలో కూడా ఓ ఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ పెట్టిన ఫ్లెక్సీల్లో అక్కడక్కడా కేసీఆర్ ఫోటోలు కనిపించాయి. దాని గురించే రకరకాల విశ్లేషణలు జరుగుతున్న టైంలో ఇప్పుడు డైరెక్ట్గా జై జగన్, జై కేటీఆర్ నినాదాలు వినిపించడం యాదృచ్ఛికం కాదన్న అభిప్రాయం బలపడుతోంది. మొదట్నుంచి మంచి అవగాహన ఉన్న రెండు పార్టీలు తెలంగాణలో దగ్గరవుతున్నాయా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. రెండు పార్టీల అధిష్టానాల మధ్య ఆది నుంచి సఖ్యతుంది. కేసీఆర్, జగన్ ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పలు సందర్భాల్లో అది కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరుగుతున్న వరుస ఘటనల్ని ప్రత్యేకంగా చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. అంచనాలు తిరగబడ్డాయి. కానీ గత ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగనే గెలుస్తారంటూ అందరికంటే ముందే చెప్పారు కేసీఆర్. ఆ రకంగా పరస్పరం ప్రేమగా ఉంటున్నప్పటికీ ఇప్పటిదాకా ఎక్కడా ఒకరినొకరు రాజకీయంగా సపోర్ట్ చేసుకున్నట్లు బహిరంగంగా కనిపించలేదు. కానీ మొన్న ఏపీలో, నిన్న ఖమ్మం జిల్లాలో కనిపించిన దృశ్యాలు మాత్రం రెండు పార్టీలు ఇక ఓపెన్ అయిపోతున్న సంకేతాలు పంపుతున్నాయంటున్నారు పరిశీలకులు. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డికి అభిమానులున్నారు. ఓ పరిధి వరకు సామాజిక వర్గం లెక్కలు కూడా అనుకూలిస్తాయి. దాంతో వాళ్లంతా బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తారని ఇన్నాళ్లు లోలోపల చర్చలు జరిగేవి. ఇప్పుడిక అది ఓపెన్ అయిపోతోందని, కేటీఆర్ ఖమ్మం మీటింగ్లో వైసీపీ జెండాలు కనిపించడమే అందుకు నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు. రెండు పార్టీల మధ్య ఇప్పటికే ఉన్న బంధం ఇంకా బలపడుతోంది అనడానికి ఇదే నిదర్శనం అంటున్నారు. అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైసీపీకి కొంత క్యాడర్ ఉంది. గతంలో తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా ఖమ్మం ఎంపీతో పాటు 3 ఎమ్మెల్యే సీట్లను కూడా వైసీపీ గెలుచుకుంది. ఇన్నాళ్లు కాస్త అటూ ఇటూగా ఉన్నా ఇప్పుడు ఆ క్యాడర్ బలం మొత్తం పరిపూర్ణంగా బీఆర్ఎస్ వైపు నడిచే అవకాశం ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తు పరిణామాలకు సూచికగానే ఇప్పుడు కేటీఆర్ ర్యాలీ, మీటింగ్లో వైసీపీ జెండాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరొచ్చి మద్దతిస్తామన్నా కాదనేది ఉండబోదని, ఇప్పుడు వైసీపీ క్యాడర్ సపోర్ట్ చేస్తామంటే మేమెందుకు వద్దంటామన్నది బీఆర్ఎస్ నేతల వాయిస్. ఓవరాల్గా చూస్తుంటే రెండు ప్రతిపక్ష పార్టీల బంధం మరింత బలపడుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.